అలాంటప్పుడు పొద్దున్నే లేపొచ్చు కదా. ఒక్కసారి కాదు 10 సార్లు లేపాను. కోమలో ఉన్న పేషెంట్ లాగా కథలను కూడా కదలలేదు. వాటర్ కొట్టి లేపాల్సింది. కళ్ళు తిరిగి పడిపోయావా నీళ్ళు కొట్టి లేపడానికి? నేను ఒక్కసారి పడుకుంటే సునామీ వచ్చినా లెగను. సునామీ వచ్చినప్పుడు లేవాల్సిన పని లేదు, అందరినీ అదే పడుకోబెడుతుంది. సెలబ్రేట్ చేసుకోకపోతే ఏమైంది ఇప్పుడు? ఏం కాదు, బర్త్డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు. ఇది కూడా అలాంటిదే మై డియర్ పిల్లం. ఉమ్, దేవుడికి పూజ చేయడం ఒకటే కాదు, అలాని మన పండగ జరుపుకునేది కాదు. ఎక్కడెక్కడున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చోట కలిసి సరదాగా సంతోషంగా అంతా ఆ రోజు మొత్తం సెలబ్రేట్ చేసుకొని నచ్చింది వండుకొని కబుర్లు చెప్పుకొని కష్టసుఖాలు పంచుకొని ఒకరికొకరు తోడుగా ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మన ఆచారాలని సాంప్రదాయాలని గౌరవిస్తూ చేసుకునేదాన్నే పండగ అంటారు. ఇప్పుడు అలాంటి ఆచారాలు గోచారాలు ఏం లేవు. ఎవరి లైఫ్ ఆడిది, ఎవరికి నచ్చినట్టు బతుకుతున్నాడు అంతే. లంచ్ టైం అయింది, నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా.